అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి మనం బ్లౌజ్కి బ్యాక్ నెక్ కూడా ఈ డిజైన్ చేయొచ్చు. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్కి డిజైన్ ఎలా చేయాలి అనేది. ఇప్పుడైతే హ్యాండ్స్ మాత్రమే చూపిస్తున్నా. ఈ డిజైన్ వచ్చి పిల్లలకి మనం లంగా జాకెట్ కుడతాం, బొటా హ్యాండ్స్ పెడతాము, ఆ హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు. అలాగే డ్రెస్ కుట్టినప్పుడు పెట్టొచ్చు అనమాట. ఈ డిజైను చాలా సింపుల్ డిజైన్ అండి. కటింగ్ అలాగే స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇప్పటివరకే సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించాను. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను బ్లౌజ్కి నెక్ డిజైన్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా అనేసి ఈ డిజైన్ చూపిస్తున్నానండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే తెలుస్తుంది. ఈ కలర్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను. మనకి బ్లౌజ్ బట్టి మనకి ఏ కలర్ కావాలి అనేది మ్యాచింగ్గా లేకపోతే డిఫరెంట్గా అనేసి మన ఇష్టం అనమాట. ఎలాగైనా తీసుకోవచ్చు. నేను డిజైన్ కోసమని తీసుకున్నాను, ఇది కనిపిస్తుంది అనేసి. మనకి నచ్చిన కలర్లో తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ డిజైన్ నేను చెప్పాను కదా, అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. మనకి పిల్లలకి లొంగా జాకెట్ కుట్టినప్పుడు బొటా హ్యాండ్స్, అలాగే మనకి డ్రెస్సెస్ కుట్టుకున్నప్పుడు, అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్కి ఎక్కువగా అయితే బ్లౌజ్కే పెడతారు. అలాగే బ్యాక్ నెక్ కూడా పెడతారు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్కే సేమ్ ఇట్లానే పెట్టాలి. వీడియో మొత్తం చూడండి, లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.